అందరికీ తెలుసు రుషికొండని బోడిగుండు చేసి అక్కడ మన ప్రజల సొమ్ముతో భార్యాభర్తలు జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి ఉండటం కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజా దుర్వినియోగం చేసి అక్కడ ప్యాలెస్ కడతం జరిగింది సార్. పేద ప్రజలకేమో సెంటు భూమి ఎక్కడ పద్మనాభం మండలం 50 కిలోమీటర్లు అవతల సార్. ఆ ఇళ్ల స్థలాల్లో వర్షం పడితే పడవలు వేసుకెళ్లాలి సార్. ఈయనకి మాత్రం సార్ బాబు సారీ బాబు ఏలే సార్ అనొద్దు అంటున్నారు, బాబు అనమంటున్నారు. అది అలాగే బాబు. అటువంటి పరిస్థితుల్లో కనీసం విశాఖ నగరంలో భూ కబ్జాలు గాని ప్రభుత్వ భూముల ఆక్రమణలు గాని ఎన్నో చేయటం జరిగింది బాబు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ముఖ్యంగా సార్ విశాఖ నగరంలో ఎన్నో ఆస్తులకు దోపిడీ అయినాయి. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని బాధ్యత మీ మీద ఉందని నేను మరీ తెలియజేసుకుంటున్నాను సార్. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గర రెడ్ బుక్ ఉంది సార్. మా విశాఖ జిల్లాలో గాని మా తూర్పు నియోజకవర్గంలో గాని ఒక రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి సార్. మీరు సభాముఖంగా ఆ పేర్లు మీ రెడ్ బుక్ లో ఎక్కించుకుని ఆ అధికారులకి మీద తగిన చర్య తీసుకోవాలని అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు, మీకు తెలుసు. చాలా వరకు ఒక విశ్వవిద్యాలయాన్ని అడ్డాగా మార్చాడు సార్ వైసీపీ పార్టీ అడ్డాగా, వైస్ ఛాన్సలర్. ఇంకా విజయసాయి రెడ్డి గారు 4 సంవత్సరాలు 8 నెలల నుంచి కనపడినటువంటి ఇక్కడ ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా అడ్డు అదుపు లేదు. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు దోచుకోవడం జరిగింది సార్. వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకా విచిత్రం ఏంటంటే నగరం నడిబొడ్డులో సిరిపురంలో క్రిస్టియన్ భూములు ఆక్రమించి బిల్డింగులు కడతా ప్రజలకు ఇబ్బంది అని తెలిసి కూడా ప్రధానమైన వీఐపీ రోడ్ని ఆయన బిల్డింగ్ వాస్తు కోసం మూసివేయడం జరిగింది సార్. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి విశాఖ నగరంలో రాష్ట్రంలో ఎక్కడా లేదు సార్. అందుకని చెప్పి మీరందరూ కూడా మీరు ప్రత్యేక విశాఖ నగరం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. మా నియోజకవర్గ సమస్యలు మీకు తెలుసు. మీరు అవన్నీ స్పందించి మా నియోజకవర్గ ప్రజలకి తగిన హామీ ఇస్తారని తెలియజేసుకుంటూ, విశాఖ నగరంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎప్పుడూ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటాం సార్. రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు తగిన పదవుల్లో ప్రమోషన్లో నాకు కాదు బాబు, కార్యకర్తలకి నాయకులకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్.